పోతారాజు పూలి కేక పెట్టిండు మీసాల మీద నిమ్మకాయ పెట్టిండు ఇక బోనాల పండుగ ముచ్చట్లనైతే నేను మీ ముంగడికి తీసుకొని వచ్చిన. ఇక మరి ఇక బోనాల పండుగల ఎవరెవరు ఏమేమి మాట్లాడిర్రు, పోతరాజులు ఎట్లా డాన్స్ చేసిర్రు, ఇక అక్కడ శివసత్తులు అయితే ఎట్లా శివమూగిర్రో ఒక్కసారి నేను చెప్పుడు కాదు కానీ ఇక పండుగను మీ ముంగడికే తీసుకొచ్చిన. మీరే చూడిర్రో పారి. కేంద్ర మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మధ్యలో ఏదైనా ఫెస్టివల్ ఉంటే మనం ఊరికి పోతాం. సంక్రాంతి కానీ దసరా కానీ ఈ బోనాల పండుగ ప్రతి ఒక్క ఊరు ఇస్తేసి వేరే స్టేట్ల నుంచి వేరే కంట్రీ దగ్గర నుంచి అందరు ఇక్కడ వస్తారు. కాబట్టి ఇది బ్రాండ్ హైదరాబాద్. ఈరోజు మొట్టమొదటిసారిగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండుగ ఇది బోనాల పండుగ. ఇటువంటి పండుగ భూమిపుత్రుల పండుగ. స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గాలి దుమారం దుష్ట శక్తులు ఏవి కూడా నగరం పైన గాని కుటుంబాల పైన గాని పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది. ఆ అమ్మవారి ఆశీర్వచన నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మిగతా పెద్దలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే నిధులు ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు